భార్యాభర్తల మధ్య ముందర గొడవ పెడుతున్నారు. ఆమె పట్టించిందో పట్టి లేదో మనకైతే తెలియదు. ఆమె పేరు అయితే తీసుకొస్తారు, ఆమె అయితే బయటికి రాలేదు. అందుకని ఆమెను పక్కన పెడదాం. ఫ్యామిలీని ఎందుకు బయటికి లాగటం పాపం, ఆమెను పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన చెప్పిండుగా, ఐబొమ్మ రవి ముందే చెప్పిండు కదా, నేను ఎంచుకున్న మార్గం తప్పే కానీ నేను చేసేది మంచి పనే అని చెప్పిండు. ఇప్పుడు మనం బయట ఉండే వాళ్ళకి కూడా కానొస్తుంది కదా అది మంచి పనేనని. ఇప్పుడు డబ్బున్నోడు పోతాడు, డబ్బున్నోడు 10 మందే ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు 90 మంది ఉన్నారు. మరి 90 మంది మీరు 7,000 టికెట్ల రేట్లు పెంచి దాంట్లో పోయిన తర్వాత సినిమా చూసేటప్పుడు మరి పాప్కార్న్ కొనుక్కోవాలన్నా, సమోసా కొనుక్కోవాలన్నా, వందల కూల్ డ్రింక్స్ కొనుక్కోవాలన్నా వందలు పెంచితే మరి సగటు మధ్య తరగతి మడిచి ఎట్ట చూస్తాయి కొనుక్కొని. మీరు సినిమా పోయింది తప్పదు, సినిమా చూడాలా, సినిమా చూస్తే మళ్ళీ తినాలా ఇంటర్వెల్కి. బయట కొనుక్కొచ్చుకోవడానికి రూల్ లేదు, బయట నుంచి తెచ్చుకుందామా బ్యాగ్ లో పెట్టుకున్నా అంటే ఒప్పుకోరు. మరి లోపలనేమో అంతంత రేట్లు ఉంటాయి. మరి దాని గురించి ఎవరు మాట్లాడరే? ఇప్పుడు ఐబొమ్మ రవి పెద్ద టెర్రరిస్ట్ అని పట్టుకొచ్చి వేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ కు సవాల్ వేసడం తప్పే. మన సత్యనారాయణ సార్ని అస్సలు నేను తప్పట్ను, ఎందుకంటే నాకు ఆయన ఇష్టం, నీతిగా చేస్తున్నాడు కాబట్టి. అందుకని ఇట్టనే దొరకని దొంగలు కూడా చాలా మంది ఉన్నారు దోసుకునే వాళ్ళు, వాళ్ళని కూడా పట్టుకుంటే బాగా నా కోరిక సత్యనారాయణ సార్కి నేను చెబుతున్నా. అయితే ఇప్పుడు మరి ఇంత రేట్లు పెడతారు కదా, దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా. మరి సినిమాకి అంత రేట్లు పెట్టి మేము కోట్లు మేము నష్టపోతున్నాం అంటే ఎవరు పెట్టుకోమంటారు? నేను అంత కోట్లు 20 ఏళ్ల కింద మరి కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ, మరి శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళందరూ తీసిన లేక అప్పట్లో వెంకటేష్ గారు వీళ్ళందరూ వాళ్ళ సినిమాలు ఎట్టాడిని ఒక్కొక్కరు కాసిన సినిమాలు తీసారా, 200, 300 సినిమాలు అట్ట తీసారు. ఒక్కొక్క సినిమాలో 6 పాటలు ఉన్నాయి. కుటుంబ పరంగా అందరం పోయి చూడవచ్చు. అప్పుడు టికెట్లు తక్కువే, అన్ని బాగుండయి, కుటుంబ అనుబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు అసలు ఏమైనా ఉంటున్నాయా యూత్ని జరగడటానికి? కాకపోతే ఒక పాట పెడతారు లింగులు ఇటుకుమని, ఇంత పేలిక పెడతారు, ఏం మెసేజ్ ఇస్తారు? దానికోసం సజ్జనార్ సార్ మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే డిమాండ్ చేస్తాను. నేను ఈ సినిమాలు తీసే వాళ్ళు కోట్లు పెట్టి సినిమాలు చేస్తారు, ఈయన చేయటం తప్పే. మళ్ళీ దాని పరంగా కూడా మీరు చర్య తీసుకోవాలా. ఆడ మనిషిని ఆట బొమ్మకు పెట్టి యూత్ జరగొట్టారు, మరి దానివల్ల యూత్ చెడిపోతున్నారు కదా. ఇప్పుడు ఎంత పేలిక కోసం వాళ్ళు పిచ్చుకొక్కలు ఎంపడబడి చూస్తున్నారు అనమాట. 1000 రూపాయలు ఇక్కడ పెట్టేది సరే, ఇంట్లో తినడానికి లేకపోయినా తల్లిదండ్రులు మేము తగాదు పెట్టుకొని, ఒకవేళ పెళ్ళం వస్తే పెళ్ళం మేము తగాదు పెట్టుకొని తీసుకొని పోతారు. మా హీరో సినిమా అవుతుంది. మరి ఏ హీరో దీని గురించి ఆలోచిస్తారా? మీరైతే కోట్లు తీసుకుంటారు కానీ ఇన్నాళ్ళు హీరోలకి ఎంత ఉందా? దాని పరంగా కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు గెలిపోతే మీకే కోట్లు వస్తాయి, మరి మాకు రావు కదా. మా నుంచోగా మీరు కూడా దోసుకునేది. దాని గురించి మాట్లాడాలి కదా, అది ఎవరు మాట్లాడరు. ఆయన దొరికినంత మాత్రాన టికెట్ రేట్ల గురించి ఎటువంటి మార్పులు అనేవి ఉండవు కదా. మారదు టికెట్ రేట్లు. ఇప్పుడు ఎప్పుడైనా ఉన్నట్టే ఉంటాడు, లేనోడు లేని కిందనే ఉంటాడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అతడు ఓట్లు వేపించుకోవడానికి ఏం చెబుతాడు? బడుగు బలహీన వర్గాల కోసం నేను వస్తున్నా, వాళ్ళని లేపుతాడని చెబుతాడు అంటాడు, ఓటు వేపించుకుంటాడు. తర్వాత వాడు ఏడున్నాడో ఆన్నే ఉంటాడు. ఏ నాయకుడు అని లేకుండా ఆలోచించండి. ఏడున్న పేదోడు ఆన్నే ఉండు. కానీ ఆ యూత్ కి ఏమన్నా న్యాయం జరుగుతుందా? చదువుకున్న వాళ్ళకి ఏమన్నా జాబులు విడిగా వస్తున్నాయా? ఇప్పుడు ఒక యూత్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటారు, చదువుకోవాలనుకుంటారు, డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఆడేమన్నా ఫీజు రిమెంట్ తగ్గుతుందా? లక్షలు పెట్టాలిగా. వాడు కష్టపడి చదువుకుంటే వాడికి ఏమన్నా కష్టం చూసి జాబ్ ఎత్తారా? వాళ్ళ లక్షలు లంచం ఇవ్వాలి. లంచం లేని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. వాటి గురించి కూడా మాట్లాడాలి కదా. దీని గురించి మాట్లాడినప్పుడు అదే నేను కోరుకునేది. ఐబొమ్మ రవిని పట్టుకోరు, కరెక్ట్ ఆయన చేసేది తప్పని మీరు చెప్పడం కదా, ఆయనే చెప్పిండు ఫస్ట్. కానీ ఆయన సినిమా చూపించడం వల్ల, ప్రైజ్ సినిమా చూపించడం వల్ల చాలా మందికి న్యాయమే జరిగింది. ఎందుకంటే టికెట్ పెట్టి కొనకపోయి చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే మీరు విపరీతమైన రేట్లు. ఒక ఐటమ్ సాంగ్ పెడితే ఆమెకు 1 2 కోట్లు ఇస్తారు. ఏంటికి ఇస్తారా? మీ కింద ఒక్కొక్క సినిమా తీయాలంటే మీ కింద సన్నకారు వాళ్ళు ఎంత మంది పని చేస్తే మీ సినిమా హిట్ అవుతుందో వాళ్ళకి ఏమైనా రేట్లు వేస్తారా? నేను జూనియర్కి పోయి చూసిన, వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు. కానీ ఇప్పుడు లైట్ మ్యాన్ వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళ అందరి పేర్లు నాకు చెప్పరాదు. వాళ్ళ కింద ఉండేవాళ్ళు ఎంత కష్టపడుతున్నాయా మీకు తెలియదు. వాళ్ళకి ఏమైనా జీతాలు పెంచుతారా? వాళ్ళకి ఏమైనా రేట్లు పెంచి ఇస్తారా? వాళ్ళకి ఇయ్యరు. ఒక సినిమాకి వెళ్తే మీరు దోచుకుంటారు. ఒక హీరోకి అయితే గెలిచినా గెలవకపోయినా కూడా కోటి ఇస్తారు, కోట్లే ఇస్తారు. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. మీరు కూడా అవన్నీ తగ్గించుకుంటే ఈ ఐబొమ్మని ఎంకరేజ్మెంట్ చేయం మేము. దయచేసి నేనైతే నిజమే చెబుతున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు రోగం పుట్ట. రవి గారు అని వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రెస్ ముందు వచ్చి
లోన్ కూడా అది ఇల్లు అనేది కూడా లోన్ పైనే ఉంది. అండ్ వాళ్ళ కొడుకు అకౌంట్ ఎంత ఇవ్వలేదు అండ్ 3 కోట్లు ఉందన్న విషయం కూడా తెలియదంట వాళ్ళ తండ్రికి. ఈ మాట చెప్తున్నారు. మరి నిజంగా వాస్తవం ఆయనకి శిక్ష పడాల్సిందే అని చెప్పి, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటాయి సమస్యలు, బయటకు చెప్పుకోలేరు. ఒక తండ్రి కొడుకు మధ్య జరిగేది, ఒక భర్త భార్య మధ్య జరిగేది బయటకు వస్తే ఫ్యామిలీ పరువు బాధ్యని ఒక్కొక్కరు చెప్పలేరు. సమస్యలు చాలా ఉంటాయి, అవి మనం అర్థం చేసుకోవాలా. వాళ్ళ నాన్న చెప్పేది మాత్రం పరిగణలో తీసుకోవద్దు. అది ఇన్నేళ్ళు వచ్చినా కూడా కనీసం ఒక్కసారి కూడా ఎలా ఉన్నావు ఏంటి అనేది ఒక్కొక్కరు మూర్ఖులు ఉన్నారు అమ్మా, ఇంకా ఉన్నారు చెప్పుకోలేము. దయచేసి ఒక్కొక్కరు బాధ్యత బంధానికి వీరు బాధ్యత తీసుకోరు. అట్టాటి మొగులు చాలా మంది ఉన్నారు ప్రపంచం మీద. మరి అట్టాటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం? సామాన్యులు అందరూ రవిని మెచ్చుకుంటున్నారు మేడం, సినీ ఫీల్డ్ వాళ్ళు తప్ప. నేను కూడా మెచ్చుకుంటున్నా రవిని. ఎందుకంటే సినీ ఫీల్డ్ వాళ్ళు మెచ్చుకునేది ఏమిటికి, ఆయన అనేది ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్క ఆయన చెబుతుండు ఏంది మీ ఆధార్ కార్డు కూడా లింక్ చేసుకుని ఎవరు రాజమౌళి అన్న చెబుతుండు. దాని వల్ల కూడా క్రిమినల్కి పోతున్నది, మీ ప్రాణం మీద మీకు భయం లేదా అని అంటుండు. అది చెప్పండి. అది చేసినప్పుడు మీరు అందరం కలిసి చేద్దాం. కానీ ఐబొమ్మ చేస్తున్నాం మాకు నష్టం వస్తుందని చెబితే మాత్రం మేము ఒప్పుకోం. ఎందుకంటే మీరు రేట్లు తగ్గియండి. రాజమౌళి అన్న నువ్వు సినిమా తీస్తే ఎట్టుంటది? 3 ఏళ్ళకి ఒక సినిమా తీసినా కూడా ఒక ఆయన బట్టి సిలువు ఎట్ట చెబుతావు నువ్వు? ఇప్పుడు ఒక ఆయన సినిమా తెస్తుండు, ఏమన్నా దాంట్లో ఉప్పు ఉపకారం ఉంటుందా? ఒక్క పాట పెడతాడు, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఒక ఆడదాన్ని ఎట్ట పెడుతుండు, ఆట బొమ్మకు పెడుతుండు. అందుకని దయచేసి నేను రవి తప్పను. దయచేసి మీరు ఇవన్నీ మారండి. మీరు ఇవన్నీ మారితే మేము కూడా రవి చేసిన తప్పని మేము సపోర్ట్ చేస్తాం. అప్పుడు పైరేసి ఆగుద్ది. అప్పుడు దాకా పైరేసి ఇప్పుడు ఈ రవిని పట్టుకోండి, ఇంకొక రవి రాడా? ప్రజలకు అందిస్తాడు. ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు, ఏ రకంగా సేవ చేస్తాడు. ఓకే మేడం, అట్లాగే సైబర్లని బాగా పెరిగిపోతుంది. మరి గవర్నమెంట్ రవిని ఉపయోగించుకుంటే మంచిదని చాలా మంది పెద్దలు అంటున్నారు. గవర్నమెంట్ ఉపయోగించుకునేదా అతనికి శిక్ష ఇస్తుంది అంటారా? ఉపయోగించుకోవాలి. శిక్ష అయితే మాత్రం నేను ఒప్పుకొని చెబుతున్నా. మంచి పనే చేసిండు. అంత టాలెంట్ ఉందని అంటే మంచి పనికి ఉపయోగించండి మీరు చెప్పి. ఇప్పుడు రవి మీద ఎంత యాక్షన్ తీసుకుంటారో అది తప్పే అని మీరు అంటారు, మేము అంటారు. మీకు సవాల్ వేసటం కూడా తప్పే. ఆయన రవి గారు కూడా ఒప్పుకుండు కదా, అదంతా తప్పే కానీ ఆయన దేని వల్ల చేసిండు ఐబొమ్మ చెప్పిండు కదా, మరి అవన్నీ కూడా మీరు ఆపేయాల. నిజాతి ఉంటే అవి కూడా ఆపేయాలా, అవన్నీ తగ్గియాలి. యూత్ని కాపాడాలా. మీరు మీ చేతుల్లో లేదా? మీకు లేదా బాధ్యత? గవర్నమెంట్ కి నేను అడుగుతున్నా. సజ్జనార్ సార్నే నేను అడుగుతున్నా. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు లేదా బాధ్యత యూత్ బాగుండాలని? మరి యూత్ దీని వల్ల చెడిపోతారు. రేట్లు ఇచ్చలు విడిగా ఇంట్లో తల్లి మాట ఇంట్లో తండ్రి మాటలు ఇంట్లో మా హీరో గెలవాలని చెప్పి డబ్బులు లేకపోయినా కూడా 10,000 2,000 జేబులు వేసుకొని పోతారు సార్. మరి మీరు ఇది తగ్గిరా? రేపు ఒక సినిమా గెలిస్తే ఆయన కోట్లు ఉంటాయి, హీరో కోట్లు ఉంటాయి. మరి ఈ 2,000 3,000 ఖర్చు పెట్టుకొని పోయిన పరిస్థితి ఏంది? వాడు ఎప్పుడు రోడ్డు మీద ఉండాలా? అందుకని దయచేసి అవి కూడా తగ్గియాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు అందరు డిమాండ్ చేయండి. మన తెలుగు కోసం ఒక మాట, ఒక వాయిస్. Telugu TV, the real voice of Telugu, for every choice. 60 lakhs plus viewers this month. Thank you, Telugu audience.